జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ హద్దుమీరుతోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ భారీ కటౌట్ ఏర్పాటు చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తుంది. ఆ కటౌట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత 24 గంటల్లో రాజకీయ పార్టీల ఫ్లెక్సీ, బ్యానర్లు, కటౌట్లు తొలగించాలన్న నిబంధనను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు, కటౌట్లను తొలగించలేకపోవడం విడ్డూరం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దిశ, ఇప్పటికే దాదాపు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 50 గంటలు గడుస్తున్నా ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారులు ఏమాత్రం కూడా కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి కటౌట్లు, బ్యానర్లు ఏవి కూడా తొలగించలేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లో భారీ కటౌట్ ఒకటి దర్శనమిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు, అంతేకాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో వాళ్ళ కటౌట్లు భారీగా కనిపిస్తా ఉన్నాయి. అన్ని ఫ్లెక్సీలు దాదాపు 24 గంటల్లోగా తొలగించాలని నిబంధన ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ను రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందనే తీరు మనకు ఇక్కడ కనిపిస్తుంది. అన్ని కటౌట్లు జూబ్లీహిల్స్ పరిధిలో తొలగించినప్పటికీ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి కటౌట్లు తొలగించబడడం పట్ల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 24 గంటల్లోగా బ్యానర్లు, కటౌట్లు, గోడలపైన రాతలు ఏమున్నా కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పగడ్బందీగా అమలు చేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ దాదాపు 50 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కటౌట్లను తొలగించలేదు. దీని పట్ల తర్వాత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. 24 గంటల్లోగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కొన్ని తొలగించారు, కానీ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏమాత్రం కూడా తొలగించలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించాలని కూడా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. 24 గంటల్లోగా అన్ని తొలగిస్తామని కూడా జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కానీ 50 గంటలు గడుస్తున్న ఈ ఫ్లెక్సీలు తొలగించడం పట్ల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ను అమలు చేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఉన్నటువంటి గోడల పైన రాతలు కావచ్చు, భారీ కటౌట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కటౌట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలని కూడా ఇటు ఆ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యూష. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.